గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం నిన్న రియల్ నెంబర్స్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, అలాగే ఆ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని యూజ్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే వాటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 1.2లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. అయితే ఇవి చేసేటప్పుడు కొంతమంది కొన్ని డౌట్స్ వచ్చాయి. అక్కడ ఎలా అంటే డూ దిస్లో పేజ్ నెంబర్ 8 డూ దిస్లో 3749 తీసుకున్నారు. ఈ 3749కి తీసుకున్నప్పుడు మనం మాట్లాడినప్పుడు ఈ 37 ఒక ప్రైమ్ నెంబరు. సో దానికి నేను ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టరైజేషన్గా నేను ఏమి రాయలేను. అలాగే 49 మాత్రం నేను 7 × 7 కింద అంటే 7² కింద రాయగలిగాను. అప్పుడు డౌట్ ఏంటంటే నేను హెచ్సిఎఫ్కి మెన్షన్ చేసినప్పుడు ఏమని మెన్షన్ చేశాను, కామన్ ఫ్యాక్టర్స్ అలాగే లీస్ట్ పవర్స్ అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ని లీస్ట్ పవర్స్ని నేను మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ మన స్టూడెంట్స్ అడిగిన డౌట్ ఏంటి అంటే ఇక్కడ సార్ ఇక్కడ 37కి 49కి రెండిటికి కామన్గా ఏమీ కనపడట్లేదు సార్, మరి ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏం రాయాలి? ఇఫ్ 2 నెంబర్స్ డజంట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్, ఎవరికి ఏ 2 నెంబర్స్కి అయితే కామన్ ఫ్యాక్టర్స్ లేవో అప్పుడు ఆ కామన్ ఫ్యాక్టర్ని మనం ఏమని తీసుకోవాలి, 1 కింద తీసుకోవాలి. సో ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ 1 అయిందో ఇంక వాటికి ఏ ఫ్యాక్టర్స్ లేవో వాటి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. దిస్ ఈజ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. చాలా ఖచ్చితంగా ఇది బాగా నేర్చుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ ఫ్యాక్టర్ 1 అయితే అంటే హెచ్సిఎఫ్ 1 అయిన నెంబర్స్ని ఏమంటామంటే కో ప్రైమ్స్ అంటాం. ద నెంబర్స్ హూజ్ హెచ్సిఎఫ్ ఈజ్ 1 ఆర్ నోన్ యాజ్ కో ప్రైమ్స్. ఎవరి హెచ్సిఎఫ్ అయితే 1 అవుతుందో ఆ నెంబర్స్ని మనం ఏమంటామంటే పరస్పర ప్రధానాంకాలు, కో ప్రైమ్స్, పరస్పర ప్రధానాంకాలు అంటాం. ఇక్కడ ఒక 2 పాయింట్స్ మీకు చెప్పి మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ హెచ్సిఎఫ్ 1 అయ్యే వాటిని కో ప్రైమ్స్ అంటాం. ఎవరెవరు కో ప్రైమ్స్లోకి వస్తారనేది మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఏ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా అవి ఆల్వేస్ కో ప్రైమ్స్ అయిపోతాయి. ఎందుకంటే మన ప్రైమ్ నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా ఉంటాయి కదండి. సో ఏ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా అంటే 2, 3 తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా అసలు ప్రైమ్ నెంబర్ అంటేనే ఇట్ హ్యాస్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్ అంటేనే ప్రైమ్ నెంబర్కి ఒకటి అదే నెంబరు ఫ్యాక్టర్ అవుతుంది. సో మిగిలినవి ఏవి ఫ్యాక్టర్స్ కావు. కాబట్టి 2కు ఉండే ఫ్యాక్టర్స్ 1, 2, 3కు ఉండే ఫ్యాక్టర్స్ 1, 3. ఇప్పుడు 1, 2కి 1, 3కి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ 1. సో కాబట్టి ఏ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా వాటి ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా వాటి కామన్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. సో హెచ్సిఎఫ్ 1 అవుతుంది. సో హెచ్సిఎఫ్ 1 అయింది అంటే డెఫినెట్గా ఆ 2 ప్రైమ్ నెంబర్స్ కూడా కో ప్రైమ్స్ అవుతాయి. సో సిమిలర్లీ అంటే ఫస్ట్ థింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్, యూ కెన్ టేక్ ఎనీ ప్రైమ్ నెంబర్స్, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్స్, నో డౌట్ ఇన్ దట్. ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటంటే ఒక కాంపోజిట్ ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుంటే వీ కెనాట్ సే దట్ దే ఆర్ కో ప్రైమ్స్. ఇప్పుడే మనం కంప్లీట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 7, 49 తీసుకున్నారనుకోండి, ఇది కో ప్రైమ్స్ కాదు. ఒకటేమో కాంపోజిట్ ఒకటి ప్రైము, ఆల్వేస్ కో ప్రైమ్స్ అవ్వాలని రూల్ లేదు. సో కాబట్టి ఒకటి ప్రైము ఒకటి కాంపోజిట్ తీసుకుంటే కో ప్రైమ్స్ అవ్వాలని రూల్ లేదు. అయితే ఒక విచిత్రమైన విషయం కనుక మీరు గమనిస్తే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 కో ప్రైమ్స్, 3, 4 కో ప్రైమ్స్, 4, 5 కో ప్రైమ్స్. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా కో ప్రైమ్స్ అవుతాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇది బాగా బాగా మనం వెళ్ళే కొద్దీ కొంచెం ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడు కో ప్రైమ్స్ అవుతాయి, అలాగే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా కో ప్రైమ్స్ అవుతాయి. కాంపోజిట్ నెంబర్స్ కూడా కో ప్రైమ్స్ అయ్యే అవకాశం ఉంది 2 కాంపోజిట్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 9, 16 తీసుకున్నారనుకోండి, దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ 1, 3, 9. దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8, 16. మరి ఇక్కడ మీరు కంపేర్ చేసినట్లయితే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది, ఇంకా రిమైనింగ్ ఏవి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. కాబట్టి ఈ 9 and 16 అనేవి కో ప్రైమ్స్ అవుతాయి. సో కో ప్రైమ్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ రెండిటికి కామన్ ఫ్యాక్టర్స్ 1 ఉంటుంది. దట్ మీన్స్ హెచ్సిఎఫ్ 1 అవుతుంది. సో అసలు రేషనల్ నెంబర్స్ రాసేటప్పుడు p/q అని రాసి p, q బిలాంగ్స్ టు ఇంటీజర్ అని రాసి ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే pq's కో ప్రైమ్స్ అవ్వాలి. ఈ నోటేషన్ ఏంటంటే బ్రాకెట్ p, q = 1 అంటే మీనింగ్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ p and q ఈజ్ 1 అని మీనింగ్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
సో ఇది డూ దిస్లో ఒక ప్రాబ్లం చేసినప్పుడు మీకు వచ్చిన డౌట్ కాబట్టి అది నేను క్లారిఫై చేశాను. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు మనం ఈ రోజు క్లాస్లోకి ఏం నేర్చుకోబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు రైట్ a decimal numbers into rationals, rationals into decimals, and we will discuss the properties. డెసిమల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్లోకి, రేషనల్ నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్లోకి మార్చడం, వాటి ప్రాపర్టీస్ నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ కొంత ఇంట్రడక్షన్ మీకు 9th క్లాస్లో నేర్చుకున్నారు, దాని కంటిన్యూషన్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ద ఫస్ట్ థింగ్ ఈస్, ఫస్ట్ ఇప్పుడు మనం కనుక మాట్లాడితే ఒక రేషనల్ నెంబర్, ఒక డెసిమల్ నెంబర్ని తీసుకున్నాం. ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు దట్ క్లాస్, ఆ క్లాస్కి వెళ్ళే ముందు అసలు డెసిమల్ నెంబర్స్ అనేవి ఏ నెంబర్ సిస్టంలోకి వస్తాయి అనేది ఒక థింక్ చేస్తే, డెసిమల్ నెంబర్స్ డెఫినెట్గా న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్లో ఉండవు. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్లో ఎందుకు ఉండవు అంటే మనకు తెలుసు న్యాచురల్ నెంబర్స్లో 1 2 3 4 అలా ఉంటాయి. హోల్ నెంబర్స్ వచ్చి 0 1 2 3 4 అలా ఉంటాయి. ఇంటీజర్స్ వచ్చి 0 1 2 3 -1 -2 -3లో ఉంటాయి. సో ఎప్పుడు 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉంటుంది, 2 హోల్ నెంబర్స్ తీసుకున్న వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉంటుంది, 2 ఇంటీజర్స్ తీసుకున్న వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉంటుంది. సో కాబట్టి వీటిలో మనకు ప్రాబ్లం లేదు, ఇంటీజర్స్ వీటిలో. అయితే ఇక్కడ రేషనల్ నెంబర్స్కి వచ్చేటప్పటికి మనం సింపుల్గా ఏం చెప్తున్నామంటే, రేషనల్ నెంబర్స్ ద నెంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అని మనం మాట్లాడాం. ఇదే మాట్లాడేటప్పుడు మనం 9th క్లాస్లో కూడా ఏం ఫినిష్ చేసామంటే, రేషనల్ నెంబర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి p/q ఫామ్లో ఉండేవి, ఇంకొకటి డెసిమల్ ఫామ్లో ఉండేవి. సో డెసిమల్ ఫామ్లో కానీ p/q ఫామ్లో కానీ ఉంటే దోస్ ఆర్ సెట్ టు బి రేషనల్ నెంబర్స్. మీకు అర్థం కావడం కోసం సరదాగా జస్ట్ ఒక మూవీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. అది ఏంటంటే, బాహుబలి మూవీ తీసుకున్నట్లయితే పార్ట్ 1 పార్ట్ 2 2 పార్ట్లోనూ మీకు తెలుసు హీరో ప్రభాసే. అయితే ఒక దాంట్లో అతని క్యారెక్టర్ వచ్చి శివుడు, ఇంకో దాంట్లో అతని క్యారెక్టర్ వచ్చి బాహుబలి. అయితే యాక్చువల్గా రెండిటికి ఉండేది ప్రభాసే. అయితే ఇక్కడ ఈ రూపంలో మనకు కనబడ్డాడు ఫస్ట్ దాంట్లో, అండ్ ఈ రూపంలో సెకండ్ దాంట్లో కనబడ్డాడు. మనకు అంతే తేడా డిఫరెన్స్. అలాగే రేషనల్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు ఒకటి p/q ఫామ్లో రాయొచ్చు వాటిని, ఇంకొక ఫామ్ వచ్చి డెసిమల్ ఫామ్. అంతే తప్ప డెసిమల్ ఫామ్ అంటే అదేదో సెపరేట్ నెంబర్ సిస్టంలోకి వస్తుందని కాదు. ఇదే రేషనల్ నెంబర్ని నేను p/q ఫామ్లో అయినా రాయొచ్చు, డెసిమల్ ఫామ్లో అయినా రాయొచ్చు. సో ఇప్పుడు అందుకోసమని నేను ఏం నేర్చుకుంటున్నానంటే, p/q ఫామ్లో ఉన్నదాన్ని డెసిమల్ ఫామ్లో ఎలా మార్చాలి, డెసిమల్ ఫామ్లో ఉన్నదాన్ని p/q ఫామ్లో ఎలా మార్చాలి అనేదాన్ని నేను డిసైడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ లెటర్ మీరందరూ కూడా ఒక రాజమౌళిలో తయారయ్యారు అనమాట. అంటే ఈ రేషనల్ నెంబర్ని ఏమో డెసిమల్ ఫామ్లోకి రాయడం, డెసిమల్ ఫామ్లోనే ఉన్నదాన్నేమో రేషనల్ నెంబర్లోకి రాయడం. దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ. ద ఫస్ట్ వన్ ఈజ్ 0.375 అనే నెంబర్, డెసిమల్ నెంబర్ ఉంటే దీన్ని p/q ఫామ్లో ఎలా రాస్తాం మనంతా నేర్చుకున్నదే. దట్ ఈజ్ 0.375 తీసుకుని ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏం చేస్తాం, డెసిమల్ని రిమూవ్ చేసేస్తాం. డెసిమల్ రిమూవ్ చూసి మొత్తం నెంబర్ని రాస్తే 375 అయింది, డివైడెడ్ బై ఇక్కడ డెసిమల్ తర్వాత ఉన్న ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో కౌంట్ చేస్తే ఆ ప్లేసెస్ 3 ఉన్నాయి కాబట్టి 375/1000 అయింది. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ 1.04 కనుక తీసుకున్నట్లయితే ఇది 104 అవుతుంది డెసిమల్ తీసేసి, బై డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ అయితే 100 అవుతుంది. 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 100 కింద రాస్తాం. ఎస్, దట్స్ గుడ్. వన్ ఆఫ్ యూ దే హ్యావ్ మెన్షన్ శ్రావణి. అండ్ 0.0875 ఉంది. ఇది మనం నెంబర్ సిస్టమ్ మీద రాసేటప్పుడు ఏం చేస్తామంటే, ఎస్ ఇక్కడ డెసిమల్ తీసేస్తే మొత్తం 875 నెంబర్ అవుతుంది, డివైడెడ్ బై డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 1 2 3 4 ప్లేసెస్ ఉన్నాయి, 4 ప్లేసెస్ కాబట్టి ఇది 10,000 అవుతుంది. 875/10,000. సో సిమిలర్లీ ఇఫ్ ఐ గో విత్ 12.5, ఇంకొక నెంబర్ ఇచ్చారు 12.5, దీని కనుక మనం రాసినట్లయితే 125 అవుతుంది, డివైడెడ్ బై డెసిమల్ తర్వాత ప్లేస్ కనుక చూసినట్లయితే 10 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ నెంబర్స్ని, ఎస్ రైట్ మౌనిక, రైట్, ఈ నెంబర్స్ని నేను ఏం చేస్తానంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని డినామినేటర్ని నేను అబ్జర్వ్ చేస్తే ఆల్ డినామినేటర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10. ఇది 1000, ఇది 100, ఇది 10,000, 10 అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉన్నాయి.
సో దీన్ని నేను ఇంకా సింప్లెస్ట్ ఫామ్లోకి రాసినట్లయితే, సింప్లెస్ట్ ఫామ్ అంటే మీకు తెలుసు, దీన్నే ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద నేను మార్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 375ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు 2 క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ఐ హ్యావ్ టు గో విత్ 3 1s 3 2s 6 and 3 5s 15. So again I cannot go with 3 పోదు కాబట్టి 5. So 5 2s 5 5s and again 5 5s. So finally what I got this one as 3 into 5 cube అని రాసాము. అలాగే 1000 can be written as, everybody knows that 2 into 5, 2 into ఇక్కడ 10 cube కదా. So 1000 can be written as 10 cube, and which is nothing but 3 into 5 cube by, this can be written as 2 cube into 5 cube. Is it 2 cube into 5 cube? Yes, Dinesh, that's right. So similarly denominator everybody knows now, 10 square, that can be written as 2 square into 5 square. And here in the denominator I can take it as 10 power 4, which can be written as 2 power 4 into 5 power 4. And 10 we can write as 10 power 1, which can be written as 2 into 5. This already everybody knows how to do. Now the numerator we will simplify, that I will get 104, that is 252 times, again 226 times, again 213 times. So I will get 2 cube into 13. Is it? So here also I can write 2 cube into 13. And here 875, the same I have to go with again. So I cannot cancel 5 even here. So I have to go with, yeah, Shravani and Dinesh both are right. So I will go with 5. 5 1s 5, 37, 5 7s 35, 5 5s 25. Again 5 3s 15, 5 5s 25. I will go with 5 7s. So I have gone with 5 cube into 7. So that I will write here 5 cube into 7. And finally 125, everybody knows that can be written as 5 cube, that will be 5 cube. And if I go cancellation here, 5 cube will be cancelled, then I will get 3 by 2 cube. Here 2 square will be cancelled in 2 square and 1 2 will be remained, then I will get, this will be 26 divided by 5 square. And here 5 cube here cancel, and I left over with 5, then I will get 7 by 2 power 4 into 5. And here 5 we can cancel here, I will get 5 square by 2, that means 25 by 2. So if I, yeah, that's good. If I go with here 0.375, 1.04, 0.0875, 12.5, what happens is I have written them as P by Q form. After writing P by Q form lo rasin tarvata em jarigindi, 1000 100 10,000 10 అన్ని కూడా 10 మల్టిపుల్స్ లా వచ్చాయి. ఆ 10 మల్టిపుల్స్ ని నేను గనుక చెక్ చేసినట్లయితే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి, ఇఫ్ ఐ టర్న్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇఫ్ యు అబ్జర్వ్ ద డినామినేటర్స్ అన్నిట్లోనూ చూడండి, అయితే 2 ఉంది, అదర్వైజ్ 5 ఉంది, లేదా 2 and 5 ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ డినామినేటర్నైనా ఎయిదర్ 2 ఉంది ప్రైమ్ ఫ్యాక్టర్, లేదా 5 ఉంది, లేకపోతే 2 ఉన్నాయి. దీన్ని బట్టి నేను ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే, ఇంకొక పాయింట్, ఎప్పుడు అలా ఉన్నాయి? సింప్లెస్ట్ ఫామ్. వాట్ ఈజ్ మెంట్ బై సింప్లెస్ట్ ఫామ్? దేన్ని సింప్లెస్ట్ ఫామ్ అంటాం? ఇంకా న్యూమరేటర్కి డినామినేటర్కి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే, దెన్ దే ఆర్ సెట్ టు బి ఇన్ సింప్లెస్ట్ ఫామ్. దట్స్ వై ఐ హ్యావ్ మెన్షన్ బిఫోర్, HCF షుడ్ బి 1. రెండిటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? HCF is 1. HCF 1 means what does it mean? They are co-primes. So HCF 1 అయిందంటే అవి co-primes అవుతాయి. అంటే ఈ రెండిటికి co-primes, ఈ రెండు co-primes, ఈ రెండు co-primes, ఈ రెండు co-primes. సో co-primes లో రాయడాన్నే మనం సింప్లెస్ట్ ఫామ్ అంటాం. సో ఇప్పుడు ఫైనల్గా ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇఫ్ యు రైట్ ఏ రేషనల్ నెంబర్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్ అండ్ కంటైన్స్ the denominator only the prime factors or denominator in the form of 2 to the power of n into 5 power n, 2 to the power of n into 5 to the power of m, then I can say that that decimal terminates.
దట్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఇక్కడ if a decimal terminates, if it is a terminating decimal, అది terminating decimal అయితే in its p by q form the denominator will be in the form of 2 to the power of n into 5 power m, where m comma n are non-negative integers. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. if a decimal terminates, if it is a terminating decimal in its p by q simplest form, that is very important, in its simplest form, p by q simplest form, the denominator will be in the form of 2 to the power of n into 5 to the power of m, where mn are non-negative integers. అంటే ఒక డెసిమల్ కనుక టెర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చినట్లయితే మనం ఏం చెప్పచ్చు ఖచ్చితంగా, వాడు అడుగుతాడు ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ వాట్ కెన్ యూ కామెంట్ అబౌట్ ఇట్స్ p by q form denominator. If they given a terminating decimal 0 point something, they can give any terminating decimal, they will ask that comment about the denominator if it is written in the p by q simplest form. అంటే సింప్లెస్ట్ ఫామ్ లో గనక రాసినట్లయితే p by q సింప్లెస్ట్ ఫామ్ లో రాస్తే what can you comment about denominator, అప్పుడు denominator గురించి నువ్వు ఏం కామెంట్ చేస్తావు? డెఫినెట్లీ you will write that if it is a terminating decimal, అది terminating decimal అయితే denominator should be in the form of 2 to the power of n into 5 to the power of m, where mn are non-negative integers. అది denominator 2 to the power of n into 5 to the power of m ఫామ్ లో ఉంటుంది. అలాగే m కామా n అనేవి పాజిటివ్ నెంబర్స్ అని నువ్వు మెన్షన్ చేస్తావు. అలా మెన్షన్ చేయాలి. దట్ ఈస్ వన్ యూ హ్యావ్ లెర్న్డ్. ఓకే, నౌ దిస్ ఈస్ ద కన్వర్షన్ హౌ టు డూ ద డెసిమల్స్ ఇంటూ p by q ఫామ్. డెసిమల్స్ని p by q ఫామ్లో ఎలా రాయాలి అనే పాయింట్ ఇది. ఎలాగా? సో డెసిమల్ తీసుకుంటావు, దాన్ని p by q ఫామ్లో రాస్తావు, దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. సింప్లెస్ట్ ఫామ్లో రాస్తేనే నువ్వు కన్వర్ట్ చేసినట్టు పాయింట్ అండర్లైన్ చేసుకోండి. 0.375 అంటే 375/1000 రాస్తే యువర్ ఆన్సర్ వాజ్ నాట్ ప్రాపర్. మీరు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 3/8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. వాట్ ఈజ్ మెంట్ బై సింప్లెస్ట్ ఫామ్? ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండకూడదు. దట్ మీన్స్ దోస్ టూ షుడ్ బి కోప్రైమ్స్. అవి రెండు కూడా కోప్రైమ్స్ అవ్వాలి. దట్ ఈస్ ద మీనింగ్. సో ఇది ఓకే. నౌ ద సెకండ్ వెర్షన్ ఈజ్ ఇఫ్ ఐ గివ్ ఎ p by q ఫామ్, హౌ టు కన్వర్ట్ ఇంటూ డెసిమల్ ఫామ్. ఈ p by q ఫామ్ని డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? దెర్ ఈస్ ఎ లాజిక్ బిఫోర్ వీ నో దట్. How to convert the p by q form into decimal form? Generally we will do division, regular division. For example, if I go with 25/2, what I will do is I will divide 25 with 2. Well, write 2 12s are 24 and here remainder 1. So point I will keep 0 here. 2 5s are 10. I will write 0 here. The answer is 12.5. But now we will not do like that. Definitely we can see here one thing we can observe here, that is denominator is 2. These two are co-primes. First you have to check that. Are these? Yes, that's your answer is right, Monica. 25 and 2, if these both are co-primes or not? First you have to check. Yes, they are co-primes. If they are co-primes, denominator is in the form of 2 power m into 5 power n. It is there. 2 power m into 5. It is in the form of 2 power m into 5 power n. So hence, definitely I can say that it is a terminating decimal. So terminating decimal, ఇది terminating decimal అవ్వాలి అంటే denominator should be in the form of 2 to the power of m into 5 to the power of n. Yes, that's right. So 2 to the power of m into 5 power n నేను మెన్షన్ చేయాలంటే listen carefully. First what I will do is I can write this one as prime factors as 5 square by here 2. Remember carefully this step. If you understand this will be so simple. One thing you have to do is, what is the exponent of 2 here? 1. So the denominator to be in the form of 2 to the power of m into 5 power n, these two exponents should be of the same. If they are same, you can write easily in the decimal form. So what I can do is, I have to multiply this total fraction with 5 power 1, here also 5 power 1. You can ask me why you have multiplied with 5 power 1. As the exponent of 2 is 1, I have to multiply with 5 even. So ఇక్కడ exponent 1 కాబట్టి ఇక్కడ కూడా exponent 1 ఉండాలి, 5 తోనే multiply చేయాలి. So that what I will get here,
5 square into 5, I will get 5 cube divided by 10 power 1. So 5 cube is, everybody knows that 125, 125 by 10. 125 by 10 means dividing with 10 you have already learnt. Division a number with 10 is nothing but moving the decimal towards right to left. Right నుంచి left కి మూవ్ అవ్వాలి డెసిమల్. సో కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్ కి ఒక ప్లేస్ మూవ్ అయితే ఐ విల్ గెట్ 12.5. And I will give you with one more example so that you can understand very well. That is, I will go with 3 by 8, the same. So I can write 3 simple as it is 3, and 8 can be written as 2 cube. So now you can have an idea with what you have to decimal, with what we have to take the number to be multiplied. So definitely I have to multiply with 5 cube. Why? Because the decimal should be, the exponent should be 3. So here I will get 3 into 5 cube is 125. Here we know the 2 cube into 5 cube will becomes 10 cube. 3 into 125 is 375. 375 by 10 cube, which is nothing but 10 cube means 1000. So 3 zeros I have to keep from right to left. Right to left ravali. Then I will get 573.0.375. Yes, that's one of your doubt. One of the student has asked the doubt. Yes, previously I have shown that. ఏం చూపించాను మీకు, టెర్మినేటింగ్ డెసిమల్ అయితే డినామినేటర్ 2 ఉండాలి, లేదా 5 ఉండాలి, లేదా 2 or 5 ఏదైనా ఉండొచ్చు. either 2 or 5 or both. అంటే 2 power m into 5 power n ఫామ్ లో ఉండాలి కదా సార్ అంటే, ఇప్పుడే అబ్జర్వ్ చేయండి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ కాబట్టి 2 square into 5 power 0 అనొచ్చు కదా. అంటే 2 ఒకటి ఉంటే సరిపోయినట్టే. అలాగే 2 power 0 into 5 కూడా ఉండొచ్చు కదా. సో 2, 5 రెండు either 2 or 5 or both. యాక్చువల్గా బోత్ ఉంటేనే మనం దాన్ని డైరెక్ట్గా టెర్మినేటింగ్ డెసిమల్ కింద రాయగలుగుతాం. బోత్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు 2 ఒకటే ఉంది, సో 5 చేయాలి కాబట్టి ఫ్రాక్షన్ని 5తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు దెన్ వీ కెన్ గో విత్ definitely that we will get the decimal. Yes, one more doubt arises that if there is another number, definitely we cannot write it as terminating decimal. ఒక 2 తప్ప either 2 ఒకటి ఉంటే ఓకే 5తో మల్టిప్లై చేసుకుంటాం, 5 ఒకటి ఉంటే 2తో మల్టిప్లై చేసుకుంటాం. 2, 5 కాకుండా ఇంకో నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది, డెఫినెట్లీ యూ కెనాట్ రైట్ ఇట్ యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్. దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ కింద రాయలేము. దట్స్ ద గుడ్ వన్ డౌట్. సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అట్ ద ఎండ్ even. I will go with another example so that you can go with here. 26/25. Again, you can write 26 as 2 into 13, or you can keep it 26 as it is. You don't have any problem. Here, 25 is 5 square. 25 is 5 square means definitely. ఇప్పుడు ఇందాక 2 ఉంది, సో 5తో మల్టిప్లై చేసుకున్నాం. 2 ఉంది, 5తో మల్టిప్లై చేసుకున్నాం. ఇక్కడ 5 ఉంది, so that I have to multiply with 2. So where I will get here 2 square I have to multiply, here also I will get 2 square. So why I have multiplied with 2 square? Because the exponent is 2. So if I multiply 2 square into 2 will be 2 cube. So 8 into 13, 8 3s are 24 and 104 I will get. Here I will get 10 square. So 104 by 100, if it is 100 I have to keep the decimal 2 places from right to left. Right నుంచి left 2 places లో పెట్టాలి. That is nothing but 1.04. That's the simple way. Without division, I am not dividing. Directly I am explaining. Yes, that's the right answer. So finally I will go with the last example with 7/80. You know how to do that. 7/80. 7 is same, and 80 can be written as 2 power 4 into 5. This is quite interesting. See here, already 2 and 5 is there. Can we write the decimal directly? No, you cannot. Why? Because the exponents should be the same. So exponent should be the same means it should have 4. 5 also should have 4, but instead of 4 I have only 1. Then what I have to do? I have to multiply this fraction with 5 cube. Why? Because if I multiply with 5 cube, this 3 and 1 becomes 4, so that I can multiply numerator and denominator with 5 cube. That is very important and interesting one. So 7 into 5 cube, you know that you will get 125 into 7.
you will get 875 divided by now 2 power 4 into 5 power 4, you will get 875 by 10,000, 4 zeros. So if there are 4 zeros, you have to move 4 places of decimal, 1, 2, 3, and you have to keep another number. So 870.0. So 0.0875. That's the interesting one. Without doing division, without division process, we can show directly the P by Q form into decimal form, where yes, you are right, where we'll get terminating decimals. So I'm repeating here, what I have done is, if there is only 2, you can multiply with 5 with the same exponent. 2 ఒక్కటే ఉంటే 5 తో మల్టిప్లై చేయండి సేమ్ ఎక్స్పోనెంట్ తోటి. 5 ఒక్కటే ఉంటే 2 తో మల్టిప్లై చేయండి సేమ్ ఎక్స్పోనెంట్ తోటి. ఒకవేళ 2, 4 రెండు ఉండి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ కాకపోతే ఈక్వల్ అయ్యేలాగా మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే, వాడు ఇచ్చిన P by Q ఫామ్ని మన ముందు సింప్లెస్ట్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్. సింప్లెస్ట్ ఫామ్లో ఉన్న తర్వాత ఆ డినామినేటర్లో 2 ఉంటే 5తో మల్టిప్లై చేయడం, 5 ఉంటే 2తో మల్టిప్లై చేయడం, సో దట్ దేర్ ఎక్స్పోనెంట్ షుడ్ బి ఈక్వల్ అయ్యేలా మల్టిప్లై చేయాలి, సో దట్ ఐ కెన్ ఈజీలీ రైట్ ద టెర్మినేటింగ్ డెసిమల్స్. సో ఇక్కడ నేను రెండు లైన్స్ ఎలా చెప్పచ్చు అంటే, ఫస్ట్ది ఏంటంటే, ఇఫ్ ఎ డెసిమల్ టెర్మినేట్స్, ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్స్ వేసినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్, definitely if it is written in the form of simplest P by Q, then the denominator definitely will be in the form of 2 power m into 5 power m. ఒక టెర్మినేటింగ్ డెసిమల్ ని P by Q సింప్లెస్ట్ ఫామ్ లో రాస్తే దాని డినామినేటర్ ఎప్పుడు కూడా 2 to the power of m into 5 to the power of m ఫామ్ లో ఉంటుంది. అది ఫస్ట్. దానికి కాన్వర్స్, ఇఫ్ ఇట్ ఈస్ P by Q ఫామ్ లో ఉన్న ఒక రేషనల్ నెంబర్ డినామినేటర్లో 2, 5 లేదా 2 and 5 బోత్, అంటే 2 to the power of m into 5 power n ఫామ్లో ఉంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. డినామినేటర్ 2, 5 ఫామ్లో ఉంటే ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇఫ్ ఇట్ ఈస్ 2, 5 ఫామ్లో 2 power m into 5 power n ఫామ్లో ఉంటే ఇట్స్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. నో డౌట్, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అయినా ఈక్వల్ కాకపోయినా టెర్మినేటింగ్ డెసిమలే. ఇక్కడ ఈక్వల్ ఏంటి, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ కాదు, మనం ఈక్వల్ చేసుకున్నాం టెర్మినేట్ డెసిమల్ కింద డివిజన్ చేయకుండా చెప్పడం కోసం. ఇట్స్ షార్ట్ కట్ మెథడ్. కానీ ఈక్వల్ కాకపోయినా దే ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్, ఈక్వల్ అయినా టెర్మినేటింగ్ డెసిమల్. నో నీడ్ టు సే దట్. ఈక్వల్ కాకపోయినా టెర్మినేటింగ్, ఈక్వల్ అయినా టెర్మినేటింగ్. కండిషన్ ఏంటంటే డినామినేటర్ ఖచ్చితంగా 2 power m into 5 power n ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ అది రెండు. ఐఎమ్ సెయింగ్ ద అగైన్ ఏంటంటే, P by Q ఫామ్లో ఉన్నప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో చూసుకుని డినామినేటర్లో 2, 5, 2 and 5 ఉంటే డైరెక్ట్లీ ఐ కెన్ కామెంట్ దట్ ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. సెకండ్ థింగ్ ఏంటంటే, టెర్మినేటింగ్ డెసిమల్ ఇస్తే దాన్ని P by Q ఫామ్లో రాస్తే ఖచ్చితంగా Q ఎలా ఉంటుందండి, 2 power m into 5 power n ఫామ్లో ఉంటుంది. ఇంకా అనదర్ థింగ్ ఏంటి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m into 5 power n, ఇట్ ఈస్ నాట్ టెర్మినేటింగ్ డెసిమల్. అది 2 power m into 5 power n ఫామ్లో లేదు అంటే మనం ఏం చెప్పచ్చు, ఇట్ ఈస్ నాట్ టెర్మినేటింగ్ డెసిమల్, అది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. మరి కాకపోతే ఏమవుతుంది, ఖచ్చితంగా యు నో దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నాట్ టెర్మినేటింగ్ డెసిమల్, ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఎలా అనేది ఒకసారి చెక్ చేద్దాం. మీరు పేజ్ నెంబర్ 11లో డూ దిస్ హోంవర్క్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు దీని తర్వాత మాట్లాడేది డెసిమల్స్ 2 types ఉంటాయి. డెసిమల్స్ ఏంటి 2 types అంటే, ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్లో ఒకటి ఇప్పుడు మనం టెర్మినేటింగ్ చూసాం, అంతమయ్యే దశాంశాలు. సెకండ్ ఏంటంటే నాన్ టెర్మినేటింగ్, అంతం కాని దశాంశాలు, టెర్మినేట్ అవ్వవు. సో టెర్మినేట్ అవ్వకపోతే ఎస్ ఓకే, టెర్మినేటింగ్ అవ్వకపోతే ఒకసారి మనం చెక్ చేద్దాం. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హియర్ ఐ విల్ గో విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ హియర్ సో దట్ యూ కెన్ డూ ద రిమైనింగ్ లెటర్. ఇఫ్ ఐ గో విత్ 1/3, దీన్ని మనం డెఫినెట్లీ యూ నో దట్ డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 and 5. 2 and 5 ఫామ్లో లేదు. 2 and 5 ఫామ్లో లేనప్పుడు వీ కెనాట్ రైట్ దిస్ వన్ యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్. దాన్ని టెర్మినేట్ డెసిమల్ కింద రాయలేము, అంటే 10 మల్టిపుల్స్ కింద రాయలేము.
అప్పుడు ఎలా చెక్ చేయాలి? There is no another chance, you have to divide. So if you divide 1 with 3, 0 times it will cancel, you will get 1. If you keep decimal, you will get 10. 3 3s are 9. Again you will get 1. As decimal is there 0, again you will get 3 3s are 9, and you will get the remainder 1 0. 3 3s are 9, 1 you will get the remainder 0. So you will get and so on 0.333 and so on. So this can be treated as 0.333 and so on. It is neither, it is non-terminating but repeating. The decimal repeats. This can be written as 0.3 bar. So this is called, yes, that's right. 0.3 bar means the 3 is repeating. It is non-terminating. The decimal is not terminating but repeating. So if you, the page number 11, you have to go with the do this solve problems. Definitely you have to find the division, you have to do it. And very interesting topic here is they didn't give this answer, but I will give you one more question in that do this. 22/7, you please find the value of 22/7 even. Why? Because generally so many are saying that pi is irrational, so that 22/7 is also irrational. So once you check it, 22/7, is it rational or irrational? Once you go with check, yeah, even pi is not, already we have discussed it in 9th class. Pi is irrational, but 22/7 is not irrational. You have to prove why is it not irrational. So finally I can conclude that very important thing I am concluding now. Just you have to think about this. What is that? Is rationals. If I take rational numbers in decimal form, if rational numbers in decimal form, if I take rational numbers in decimal form, then what I will get? Rational numbers in decimal form, once you have to check that there are only 2 types. One is, that's good Shravani, one is terminating decimals, antamaye dasamsalu, terminating decimals, and non-terminating recurring or repeating decimals. You have to remember carefully these words. If it is a rational number, definitely that should be terminating decimal or non-terminating repeating decimal. But you cannot say that non-terminating non-recurring decimals will be there which are in the form of p by q. అంటే p by q ఫామ్ లో ఉంటూ టెర్మినేట్ అవ్వకుండా రికరింగ్ అవ్వకుండా ఉండే నెంబర్స్ ఉండవు. ఎలా చెప్తారు సార్ అంటే, టెర్మినేటింగ్ అంటే p by q ఫామ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, p by q ఫామ్ అంటే ఐ విల్ మెన్షన్ pq యాజ్ 1. దట్ మీన్స్ కోప్రైమ్స్, అవి రెండు కూడా ఖచ్చితంగా కోప్రైమ్స్ అవ్వాలి, HCF 1 అవ్వాలి. సో ఇక్కడ కూడా p by q ఖచ్చితంగా p, q కోప్రైమ్స్ అవ్వాలంటే రెండింటికి HCF 1 అవ్వాలంటే రెండిట్లో ఏ కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. సో ఇలా కామన్ ఫ్యాక్టర్స్ లేని p by q ఫార్మ్స్ మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of m into 5 to the power of n, then I can say that is terminating decimal. And if q is not in the form of 2 to the power of m into 5 power n, definitely I can say that is non-terminating recurring decimal. Compulsory I can say that it is non-terminating recurring decimal. ఇది అంతమయ్యే దశాంశము, ఇది అంతము కాని ఆవర్తిత దశాంశము అని తెలుగులో చెప్తాము. So this is the very important. ఎందుకంటే the same, so many members will say that 22/7 is irrational. How it will be irrational? అదే ఫామ్ లో ఉంది, p by q ఫామ్ లో ఉంది. సో p by q ఫామ్ లో ఉంటే రెండే ఛాన్సెస్ మనం చెక్ చేస్తాం. ఏంటి? కింద డినామినేటర్ చూస్తాం, 2 5 మాత్రమే ఉన్నాయా, ఉంటే టెర్మినేటింగ్ డెసిమల్, లేవు సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఆ రిపిటేషన్ ఏంటంటే ఎక్కడో అవుతుంది. Already one of your friend mentioned there 1428571. Again there you will get 482751. So that's the repeating decimal. So you have to do until for that you have to check it, and you have to do the problems. Example 5 and example 6 also, once you observe the questions, even without actual division, state whether the following rational numbers are terminating or non-terminating repeating decimal. I will explain you one so that you can finish the remaining.
If you go with 16 by 125, one thing very, very carefully you have to observe that first you have to keep those two numbers should be in co-primes. That means there is no common factors in that. We have to check whether that fraction is in simplest form or not. Simplest form lo undo ledo manam check cheyali. For that, what I have to do is 16. I have to factorize that 16. I will get 16, and 125 if I factorize, I will get 5 cube. So there is no common factors for 16 and 25. So we have to check whether what is the denominator 5 cubes. So definitely I can write directly as, directly I can write as terminating decimal. No need to find. Without actual division, you have to say whether it is terminating or non-terminating repeating. For example, if I go with one more, 41 by 75. If I go with 41 and 75 doesn't have any common factors. So 75 is 3 into 5 square I got. So once you observe here, I got 3 here. If it is 3 there, definitely it is not terminating. Immediately you can write non-terminating repeating decimal. This is terminating decimal. Antamoye dasamsamu, antamu kani avartita dasamsamu. These are the things you have to mind. And alage without division, mere example 6 chuste division cheyakarlekundane just you have to change that into decimal form. Terminating decimals ni ela multiply cheyalani manam example cheppam kabatti you do with example 6 and as well as 1.3, 1, 2, 3 Romans. Very, very important for me, all these theorems, and I have to check all those. I will check all those. And fourth Roman, if you go with the question there, the decimal form of some real numbers are given below. In each case, decide whether the number is rational or not. If it is rational and expressed in the form of p by q, what can you say about the prime factors of q? అక్కడ మీరు ప్రాబ్లం ఏమి చేయక్కర్లేదు, ఒక డెసిమల్ ఫార్మ్స్ ఇచ్చారు, ఇచ్చింది అది రేషనలా ఇర్రేషనలా అని చెప్పాలి. ఒకవేళ రేషనల్ అయితే దాని డినామినేటర్లో సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్లో డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయని అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. దట్స్ యువర్ 1, 2, 3 ప్రాబ్లమ్స్. నో నీడ్ టు సాల్వ్ దోస్, యూ హ్యావ్ టు ఆన్సర్ దోస్. వాటిని సాల్వ్ చేయకూడదు, వాడు అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. ఫర్ టుడే ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ క్లాస్. Exercise 1.3, how to do the homework as well as example 5 and 6, and 2 more do this in page number 11. So I will go with one more thing is tomorrow. That means tomorrow we will not have the class, and we have to go with what the next irrational numbers proof. Very, very, very important class will be taken on Monday, so that just inform all your friends in your group. Yes, yeah, 10 also do this, page number 10 also do this, 10, 11 and 1.3, and you have to go with. And tomorrow the Monday class is very, very important. Everybody should attend the class, or otherwise if they don't have that net at that time, you have to attend the next. Very, very, very important theorem should be learned on Monday. So once you tell them to all your friends. So wish you good luck and thank you one and all. And one more, yes, 3053 number. Yes, 3000. Yes, prime number factorization, you cannot confine up to only some numbers. Just you go on division. Yes, it won't divide with 3, won't divide with 5. So then I will go with 7. You have to check it. There is no shortcuts to do those problems. Just go on trying to do that. If it's still you don't get it, definitely I will explain. Okay, thank you one and all. Thank you. Stay home, stay safe, keep learning mathematics. Wish you all the best. Thank you.